దీప తన సొంత మనవరాలని నిజం తెలుసుకుని కార్తీక్‌ని నిలదీసిన శివన్నారాయణ ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, కార్తీక దీపంలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక్ దీపని తీసుకుని ఇక పక్కకైతే వెళ్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతాన్ని లోపలికి రమ్మని లోపలికైతే తీసుకువెళ్తుంది. ఏంటి గ్రాని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు బావని దీపని పక్కకి పంపించావు? నువ్వు తీసుకొని వెళ్ళరా అని ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? ఇప్పుడు బావ దీపకి ఏదో ఒక సలహాలు ఇస్తాడు. అంత కాన్ఫిడెన్స్గా దీప గెలుస్తుందని బావ చెప్తున్నాడంటే ఖచ్చితంగా బావ దీపకి ఏదోటి సలహాలు ఇస్తూనే ఉంటాడు. దీప మామూలుది కాదు. బావ ఒక్కసారి ఏదైనా ప్లాన్ చెప్తే ఇక తన మైండ్లో ఆ ప్లాన్ మొత్తం కూడా ఉండిపోతుంది. బావ చెప్పినట్టు చాలా త్వరగా నేర్చుకుంటుంది. అప్పుడు మునిగిపోయేది మనమే అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే పారిజాతం, నేను అలా చెప్పకపోతే మీ అమ్మ చూసావు కదా ఏం చెప్పి వెళ్ళిందో. కన్న వాళ్ళనే వదిలేసుకున్నాను, అలాగే కడుపును పుట్టిందాన్ని కూడా వదిలేసుకునే శక్తి నాకుంది. ఇంకొకసారి నన్ను మొండిదాన్లా చెయ్యొద్దు అని నీకు వార్నింగ్ ఇచ్చెళ్ళింది. ఇంట్లో అనవసరమైన గొడవలు ఎందుకు, ఇప్పుడు అంత అవసరమా అని నేనే కార్తీక్ గాడికి పర్మిషన్ ఇచ్చాను అని పారిజాతం అంటుంది. లేదు గ్రాని, ఇప్పుడు మనం బావని తీసుకుని బయటికి వెళ్ళాలి, పద వెళ్దాం అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. దీప ఏమనుకుంటుందేమో అని అంటుంది పారిజాతం. గ్రాని, వాళ్ళిద్దరూ ఒక్కచోట ఉండకూడదని మనం ఇక్కడికి తీసుకొచ్చాం, కానీ బావ తన తెలివితేటలను ఉపయోగించి దీపని ఇక్కడికి రప్పించుకున్నాడంటే దీప ఓడిపోకుండా బావ ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఇంత కూడా వాళ్ళ మధ్య అసలు కూడా చనువు లేకుండా చెయ్యాలి. వాళ్ళిద్దరికీ గ్యాప్గా మనమే అడ్డుగా నిలబడాలి, పద వెళ్దామని ఇద్దరూ కూడా కార్తీక్ దగ్గరికైతే వెళ్తారు. అప్పుడే దీపతో కార్తీక్ మాట్లాడుతుండగా, బావా నీతో పనుంది, బయటికి వెళ్ళాలి, పద వెళ్దాం అని జ్యోత్స్న అంటుంది. అదేంటి, డ్యూటీ అయిపోయింది కదా, మళ్ళీ నన్ను రమ్మంటావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అదేంటి బావా, మన ఒప్పందం ప్రకారం నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉండాలి, అలాగే నేను ఎప్పుడు రమ్మన్నా సరే నువ్వు వచ్చి నన్ను బయటికి తీసుకువెళ్ళాలి, నేనేం చెప్పినా చెయ్యాలి, అదే కదా రూలు, పద వెళ్దాం, మా గ్రాని కూడా నాతో వస్తుంది అని చెప్పడంతో నేనెందుకు వస్తానే అని పారిజాతం అంటుంది. నువ్వు వస్తావు గ్రాని, నాకు తెలుసు, పద వెళ్దాం అని ఇద్దరూ కూడా మొత్తం కార్తీక్ని తీసుకొని బయటికైతే వెళ్తారు. అప్పుడే దీప అలా కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటే జ్యోత్స్న ఏమో దీపని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత శౌర్య అయితే ఇల్లంతా కూడా తిరుగుతూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు. శివన్నారాయణ శౌర్య ఇద్దరూ కూడా. అప్పుడే జ్యోత్స్న గదిలో ఎవరూ లేకపోయేసరికి తను వెళ్ళి సోఫా వెనకాల తాక్కుని ఉంటుంది. సోఫా వెనకాల దాక్కుని అక్కడే కూర్చొని ఉంటుంది. అప్పుడే సోఫా వెనకాలే రిపోర్ట్స్ అయితే దాచిపెడతారు పారిజాతం, జ్యోత్స్న. ఆ రిపోర్ట్స్ అయితే శౌర్యకి కనిపిస్తాయి. దాని మీద దీప అని రిపోర్ట్స్ మీద రాసి ఉంటుంది. ఇదేంటి, ఇవేవో హాస్పిటల్ రిపోర్ట్స్లో ఉన్నాయి, మా అమ్మ పేరు రాసుంది దీప అని, ఇవి అమ్మవా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్యని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన శివన్నారాయణ శౌర్యని చూసేస్తాడు. ఇక్కడున్నావా దొంగ అంటూ శౌర్యని పట్టుకుంటాడు. అప్పుడే శౌర్య అయితే ఇక ఆ రిపోర్ట్స్ని పట్టుకొని పైకి లెగుస్తుంది. చేతిలో ఆ రిపోర్ట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు శౌర్యని. శివన్నారాయణ, ఏమో తాత, ఏమో నాకు తెలీదు, దీని మీద అమ్మ పేరైతే రాస్తుంది, ఇవేవో హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి తాత, అలాగే జ్యోత్స్న పేరు మీద కూడా ఇదిగో ఇంకో ఫైల్ ఉంది అని చూపిస్తుంది. దీప, జ్యోత్స్న ఇద్దరికి సంబంధించిన హాస్పిటల్ ఫైలా, ఏముంది హాస్పిటల్ ఫైల్లో అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో సుమిత్ర అయితే, ఎక్కడున్నావు శౌర్య, రా బయటికి అని పిలుస్తుంది. నన్ను అమ్మమ్మ పిలుస్తుంది తాత, నేను వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. శౌర్య వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న గదిలో అసలు జ్యోత్స్నకి సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఉండొచ్చు, కానీ దీపకి సంబంధించిన రిపోర్ట్స్ ఎందుకు ఉన్నాయి, అసలు ఇవి దేనికి సంబంధించినవి అని ఓపెన్ చేసి చూస్తాడు. దీపది ముందు ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ.
ఇక శివనారాయణ షాక్ అయిపోతూ, ఏంటి, సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది దీప. దీప డిఎన్ఏ సుమిత్ర డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయా? జ్యోత్స్నాది సుమిత్రకి డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అంటే జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురు కాదా? దీప సుమిత్ర కన్న కూతురా? అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు బోను మ్యారో ఇచ్చింది జ్యోత్స్న కదా సుమిత్రకి. మరి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో దీపే సుమిత్ర కన్న కూతురని ఇక్కడ ఉంది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరుగుంటుంది అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే గుర్తు చేసుకున్నప్పుడు సరిగ్గా సుమిత్రకి ఆపరేషన్ చేసిన హాస్పిటల్లోనే దీప కూడా అడ్మిట్ అవ్వడం, ఇవన్నీ కూడా శివనారాయణకి అనుమానాలు వస్తాయి. కార్తిక్ ఆ రోజు మమ్మల్ని చూసి ఎందుకో కంగారు పడ్డాడు. అసలు ఏం జరుగుంటుంది, వాడినే అడగాలి. ఎందుకంటే దీపని వాడే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆ రోజు మా కన్న బిడ్డ మాకు దూరం అయిపోయినా పర్వాలేదు, ఇంకొన్ని రోజులు మేము బిడ్డల్ని కనమంటూ చెప్పిన మాటలు ఆ రోజే నాకు అబద్ధమని అనిపించాయి. కానీ అబద్ధమనే లోపే మళ్ళీ దీప తన కడుపులో ఉన్న బిడ్డని నేను ఎటువంటి హాని చేయను, ఇలాగే ఉంచుకుంటాను అని చెప్పింది. తర్వాత ఆ విషయం మర్చిపోయాము. కానీ ఇప్పుడు క్లారిటీ తప్పకుండా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో ఇక శివనారాయణ కార్తిక్ని వెతుక్కుంటూ దీప గది వైపుకి వెళ్తాడు. అప్పుడే దీప అంటుంది, జ్యోత్స్న బయటికి రమ్మని తీసుకుని వెళ్ళింది తాతయ్య గారు అని చెప్తూ ఉంటుంది దీప. ఈ జ్యోత్స్నకి పని పాటు ఏమీ కనపడడం లేదు, ప్రతిసారి కార్తిక్ని ఎందుకు ఇలా టార్చర్ పెడుతుంది అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో జ్యోత్స్న పారిజాతం ఇంటికైతే వస్తారు. అప్పుడు ఇంటికి రావడంతో పారిజాతంతో జ్యోత్స్నతో శివనారాయణ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, అలా షికార్కి వెళ్ళొస్తున్నాం తాతయ్య అని చెప్తుంది జ్యోత్స్న. అసలు ఆఫీస్ నుంచి వచ్చే షికార్ ఏంటి? ఉదయం నుంచి తనని నీ చుట్టూనే కదా తిప్పించుకుంటున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేసావు ఇలాగాని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదు తాత, అర్జెంటుగా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, అందుకనే కదా గ్రానీని కూడా తీసుకొని వెళ్ళాను. ఏ గ్రానీ అని అడుగుతూ ఉంటే, అవునవును అంతే అంతే అని చెప్తూ ఉంటుంది పారిజాతం. తర్వాత జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా ఇక గదిలోకైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక లోపలికి వెళ్తున్న కార్తిక్ని శివనారాయణ ఆపి బయటికైతే తీసుకొస్తాడు. ఇక బయటికి తీసుకొచ్చిన తర్వాత, రే నా దగ్గర నువ్వు నిజం చెప్పాలి, అబద్ధం చెప్తావనుకో అది నేను మాత్రం క్షమించను నిన్ను అని అంటాడు శివనారాయణ. ఏంటి తాత, ఏం అడగాలనుకుంటున్నావు? నీకు అబద్ధం ఎందుకు చెప్తాను, నిజమే చెప్తాను అని కార్తిక్ అయితే చెప్తాడు. అప్పుడే శివనారాయణ, దీప ఎవరు, జ్యోత్స్న ఎవరు, సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు అని అడుగుతూ షాక్ ఇస్తాడు శివనారాయణ కార్తిక్కి. తాత అదేంటి, జ్యోత్స్ననే కదా అత్తకి బోన్ మ్యారో ఇచ్చింది అని అనగానే, రే నా సహనాన్ని పరీక్షించుకో, నేను జ్యోత్స్న రూమ్లో ఉన్న డిఎన్ఏ రిపోర్ట్స్ చూశాను, ఇప్పటికన్నా నిజం చెప్పు అని అడుగుతాడు శివనారాయణ. అప్పుడు ఇక రిపోర్ట్స్ చూశాను అనేసరికి అర్థమైపోతుంది కార్తిక్కి. ఇక కార్తిక్కి అర్థమైపోయి, అది తాత నీకొక విషయం చెప్పాలి, ఎన్నో రోజుల నుంచి ఈ విషయాన్ని అందరితో చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, అందుకని ఇప్పుడు నీకు చెప్తున్నాను విను. దీప మీ సొంత మనవరాలు, జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు. సుమిత్ర అత్త దశరథ మావయ్యల కూతురు దీప, జ్యోత్స్న కాదు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు కార్తిక్. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇక పారిజాతం తన ఇంటి వారసురాలి విషయంలో తన మీద ఉన్న కోపంతో చేసిన మోసాన్ని, కుట్రని అన్నీ శివనారాయణకి చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ అలాగే కూర్చుండిపోతాడు. పారిజాతం ఇంత పని చేస్తుందని అనుకోలేదురా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు పారిజాతం మీద. అప్పుడే ఇంకా పారిజాతంతో ఈ విషయం చెప్పొద్దని కార్తిక్ అయితే అంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మాకు తెలుసు, నాకు, దీపకి, అలాగే డాక్టర్కి, అదేవిధంగా జ్యోత్స్నకి కూడా తెలుసు. జ్యోత్స్న రోజు రోజుకి తను అనుకున్నది సాధించాలని ఎంతకైనా దిగజారిపోతుంది. అందుకనే తాత, ఇప్పుడు నీ మనసులో ఉన్న ఈ నిజాన్ని నీ మనసులోనే పెట్టుకో, ఇంకెప్పుడూ కూడా నిజాన్ని బయట పెట్టాలని అనుకోవద్దు. నువ్వు నిజం బయట పెట్టాలనుకుంటే
ఆ తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. జ్యోత్స్నను మార్చి అప్పుడు నిజాన్ని అత్తకి తెలిసేలా చేయాలి. అసలే అత్త చాలా వీక్గా ఉందని, తన ప్రాణాల్ని పోగొట్టుకోవడానికి మనశ్శాంతి లేకుండా, ఏమీ తిండి తినకుండా అలా కూర్చొని ఉంటుందని, ఇన్ని రోజులు అపరూపంగా పెంచుకున్న తన కన్న కూతురు జ్యోత్స్న అని అత్త అనుకుంటుంది. తన కూతురు కాదని తెలిస్తే అత్త తట్టుకోలేదని మేము కూడా నిజాన్ని దాచిపెడుతున్నాం. జ్యోత్స్న చాలా డేంజరస్, అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి కార్తీక్ అయితే శివన్నారాయణ ముందు నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి శివన్నారాయణకి కూడా దీపే తన మనవరాలని, తన ఇంటి వారసురాలన్న నిజం తెలియబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.